బాపట్ల టీడీపీ అభ్యర్థి నరేంద్ర వర్మకు చెందిన రాయల్ మెరైన్ కంపెనీలో పోలీసులు సోదాలు చేస్తున్నారు. చీరాల మండలం కావూరివారిపాలెంలోని కంపెనీలో సోదాలు జరుగుతున్నాయి. కంపెనీలో పెద్ద మొత్తంలో నగదున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో తనిఖీలు చేస్తున్నారు. చీరాల డీఎస్పీ బేతపూడి ప్రసాద్ ఆధ్వర్యంలో సోదాలు జరుగుతున్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ అధికారులను సైతం పిలిపించారు. బాపట్ల టీడీపీ అభ్యర్థి నరేంద్ర వర్మకు చెందిన రాయల్ మెరైన్ కంపెనీలో పోలీసులు సోదాలు చేస్తూ ఉన్నారు. చీరాల మండలం కావూరివారిపాలెంలోని కంపెనీలో సోదాలు జరుగుతున్నాయి. కంపెనీలో పెద్ద మొత్తంలో నగదున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. చీరాల డీఎస్పీ బేతపూడి ప్రసాద్ ఆధ్వర్యంలో సోదాలు జరుగుతున్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ అధికారులను సైతం పిలిపించారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ సురేష్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సురేష్, బాపట్ల టీడీపీ అభ్యర్థి నరేంద్ర వర్మకు చెందిన రాయల్ మెరైన్ కంపెనీలో పోలీసు సోదాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి సురేష్? రఫీ, ఈ రోజు ఉదయం 9 గంటల సమయం నుంచి చీరాల మండలం కావూరివారిపాలెంలోని రాయల్ మెరైన్ కంపెనీలో అటు పోలీసులతో పాటు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కూడా సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి. అయితే ఈ కంపెనీ బాపట్ల టీడీపీకి సంబంధించిన అభ్యర్థి వేగేసిన నరేంద్ర వర్మకు సంబంధించిన కంపెనీదిగా తెలుస్తుంది. అయితే ఒక కంటైనర్ లారీలో పెద్ద ఎత్తున నగదు కంపెనీకి తరలిస్తున్నారనే సమాచారంతో ఉదయం 9 గంటల సమయంలో పోలీసులు అక్కడికి చేరుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే పెద్ద మొత్తంలో డబ్బులు ఉన్న పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు అటు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు కూడా సమాచారం అందించారు. అటు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులతో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు కూడా అక్కడకు చేరుకున్న పరిస్థితి. మొత్తం దాదాపు ఉదయం 9 గంటల ప్రాంతం నుంచి అటు పోలీసులు ఇటు ఇన్కమ్ ట్యాక్స్ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో రాయల్ మెరైన్ కంపెనీలో సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి. అయితే ఎటువంటి రసీదులు లేకుండా దాదాపు 56 లక్షలకు పైగా నగదును వాళ్ళు గుర్తించినట్టుగా ప్రాథమికంగా తెలిసింది. అయితే అది 56 లక్షలు నగదా లేకపోతే అంతకన్నా ఎక్కువ మొత్తంలో నగదు ఉన్నాయా అనే అంశం మాత్రం ధృవీకరణ కావాల్సిన పరిస్థితి. ఏదైతే వాళ్ళు మాత్రం అటు కంపెనీకి సంబంధించిన ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు కొంత మొత్తం నగదు తీసుకొచ్చామని చెప్తున్న పరిస్థితి. అయితే మొత్తం మీద ఏదైతే అనుమతి రసీదులు లేకుండా మాత్రం పెద్ద మొత్తంలో నగదు ఉన్న నేపథ్యంలోనే అక్కడ సోదాలు నిర్వహిస్తున్నట్లుగా మాత్రం పూర్తి స్థాయిలో సమాచారం ఉంది. మరికొద్ది గంటలు మాత్రం అక్కడ సోదాలు జరిగే అవకాశం ఉంది. మొత్తం ఇది పూర్తయితే కానీ అసలు ఏం జరిగిందనే విషయంలో మాత్రం క్లారిటీ వచ్చే అవకాశం లేదు. రఫీ, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సురేష్. రైట్, అది బాపట్ల టీడీపీ అభ్యర్థి నరేంద్ర వర్మకు చెందిన రాయల్ మెరైన్ కంపెనీలో పోలీసులు సోదాలు చేస్తూ ఉన్నారు. చీరాల మండలం కావూరివారిపాలెంలోని కంపెనీలో సోదాలు జరుగుతున్నాయి. కంపెనీలో పెద్ద మొత్తంలో నగదు ఉన్నట్లుగా పోలీసులకు సమాచారం రావడంతో తనిఖీలు చేస్తూ ఉన్నారు పోలీసులు. చీరాల డీఎస్పీ బేతపూడి ప్రసాద్ ఆధ్వర్యంలో సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ అధికారులను సైతం పిలిపించారు.